హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఉత్తమ్స్ అకాడమీ టర్నింగ్ పాయింట్స్. మరి మనం ఆంధ్రప్రదేశ్లోని కొత్త జిల్లాలు అంటే నూతన జిల్లాల ప్రకారం ఏర్పడినటువంటి మొత్తం జిల్లాల యొక్క సమాచారాన్ని పూర్తిగా క్లుప్తంగా నేర్చుకోబోతున్నాం. అందులో భాగంగా ఈ వీడియోలో మనం కంప్లీట్గా అన్నమయ్య జిల్లా గురించి, అన్నమయ్య డిస్టిక్ గురించి కంప్లీట్గా ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యమైన పట్టణాలు, నదులు, ప్రాజెక్టులు, వాటితో పాటుగా ముఖ్యమైన వ్యక్తులు, ఇక్కడ లభించే ఖనిజ సంపద, ఇవన్నీ కూడా ఇక్కడ చూడబోతున్నాం. ఎందుకంటే రాబోయే ప్రతి పోటీ పరీక్షల్లో కూడా ఏపీ హైకోర్టు కావచ్చు లేదా ఏపీపీఎస్సీకి సంబంధించినటువంటి ఎటువంటి సమాచారం అయినా సరే మనకు ఖచ్చితంగా ఇక్కడి నుంచి బిట్టుపడే అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్తగా చూసుకువెళ్తున్నాం. మరి ఇక్కడ గమనించినట్టయితే ఇక్కడ అన్నమయ్య జిల్లా, ఇది మనకు రాయలసీమలోని ఒక జిల్లా. గతంలో రాయలసీమలో మొత్తం 4 జిల్లాలు ఉండేటివి, ఇప్పుడు ఆ 4 జిల్లాలు కాస్త 8 జిల్లాలు అయినాయి. మరి అన్నమయ్య అంటే మన 26 జిల్లాలలో ఒక పేరు మీద ఏర్పడినటువంటి జిల్లాల్లో ఇది కూడా ఒకటి అన్నమయ్య జిల్లా. లైక్ సత్యసాయి జిల్లా, అన్నమయ్య జిల్లా, వైఎస్ఆర్ కడప జిల్లా, పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా. ఆ విధంగా పేరుతో ఏర్పడినాయి కదా, అందులో ఇది కూడా ఒకటి. అంటే ఒక వ్యక్తి పేరు మీద ఏర్పడినటువంటి జిల్లా అన్నమయ్య. మరి ఇక్కడ చూస్తే ముఖ్యంగా అన్నమయ్య జిల్లా మంగంపేట మైన్స్కి చాలా ఫేమస్. ఎందుకంటే ఇక్కడ వెరైటీస్ అనేది మన దేశంలోనే దాదాపుగా 95% వెరైటీస్ ఒక మంగంపేటలో లభిస్తుందన్నమాట. అది కాకుండా ఇది ప్రపంచంలోనే 27% వెరైటీస్ ఎక్కడ ఉన్నాయి అంటే ప్రపంచంలోనే అతి పెద్ద వెరైటీస్ కానీ ఎక్కడుందంటే మంగంపేట, అది అన్నమయ్య జిల్లాలోనే ఉంది. అదే మాదిరిగా ఇక్కడ కూడా ప్రపంచంలోనే అరుదైన అటువంటి ఎర్రచందనం కూడా ఎక్కడి నుండి మనకు లభిస్తుంది. ఈ జిల్లాలో కూడా ఒక భాగంగా ఉందన్నమాట. ఎర్రచందనం కూడా అన్నమయ్య జిల్లాలో లభిస్తుంది. అదే మాదిరిగా పుల్లరిన్ అనేది బంగారు కంటే ఎక్కువ ఖరీదైనటువంటిది మరియు అత్యంత తేలికపాటుకు బలమైనటువంటిది అనేటువంటి పుల్లరిన్ కూడా మనకి మంగంపేటలోనే లభిస్తుందన్నమాట. ఇది మనకు ఈ యొక్క అన్నమయ్య జిల్లాలో ఉన్నటువంటి అతి ముఖ్యమైనటువంటి ఖనిజ వనరు ఏదంటే మంగంపేట. ప్రపంచంలోనే పేరున్నది వెరైటీస్. ఓకే, మరి చూస్తే దీనికి సరిహద్దు జిల్లాలు ఏమున్నాయంటే అన్నమయ్య జిల్లాకు ముఖ్యంగా సత్యసాయి జిల్లా ఉంది, చిత్తూరు జిల్లా ఉంది, నెల్లూరు జిల్లా ఉంది, తిరుపతి జిల్లా ఉంది, వైఎస్ఆర్ జిల్లా కూడా ఉంది. అంటే మొత్తం ఇది 5 జిల్లాలతో సరిహద్దుని పంచుకుంటూ ఉంది. సత్యసాయి, చిత్తూరు, నెల్లూరు, తిరుపతి మరియు వైఎస్ఆర్ కడప జిల్లాలతో ఇది సరిహద్దు పంచుకుంటూ ఉంది. మరి దీనికి సరిహద్దు రాష్ట్రం ఎక్కడుందంటే కర్ణాటక రాష్ట్రం ఉంది. అంటే ఇక్కడ మనకు చూస్తే మదనపల్లి నుంచి అదంతా యొక్క బార్డర్ అంతా కనుక మనకు అంటే అన్నమయ్య జిల్లా అనేది 5 జిల్లాలతోనూ మరియు ఒక రాష్ట్రంతోనూ సరిహద్దు పంచుకుంటూ ఉంది. మరి ఒక జిల్లా ఎప్పుడు ఏర్పాటు కాబడిందంటే ఏప్రిల్ 4, 2022 తేదీ నాడు ఇది కూడా కొత్త జిల్లాగా ఏర్పాటు కావడం జరిగింది. కడప జిల్లాలో కొంత భాగాన్ని, చిత్తూరు జిల్లాలోని కొంత భాగాన్ని తీసుకొని మనకు అన్నమయ్య జిల్లా ఏర్పాటు చేయబడింది. దీని యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడుందంటే రాయచోటి. ఓకే, రాయచోటి ప్రధాన కేంద్రంగా అన్నమయ్య జిల్లా అనేది ఏర్పాటు కావడం జరిగిందనమాట. ద డిస్ట్రిక్ట్ ఈజ్ నేమ్డ్ ఆఫ్టర్ అన్నమాచార్య. ఈ జిల్లా అనేది అన్నమయ్య అంటే అన్నమయ్య కీర్తనలు చూసి ఉంటాం. వెంకటేశ్వర స్వామి మీద 32,000 కీర్తనలు చేశారు. ఆ మహానుభావుని యొక్క పేరు మీదనే మనకి అన్నమయ్య జిల్లా ఏర్పాటు కావడం జరిగింది. మరి అన్నమయ్య 15th century 15వ శతాబ్దం చెందినటువంటి హిందూ సెయింట్ హేలింగ్ ఫ్రమ్ తాళ్ళపాక రాజంపేట అనమాట. అంటే అందుకే చెప్తా ఉన్నాం తాళ్ళపాక అన్నమాచార్య అని కూడా చెప్పడం జరుగుతుంది. అంటే తాళ్ళపాకలో జన్మించారు కాబట్టి తాళ్ళపాక అన్నమాచార్య ఎక్కడంటే ఇది రాజంపేటకు చాలా దగ్గరలో ఉందన్నమాట. అండ్ ద ఎర్లియస్ట్ నోన్ ఇండియన్ మ్యూజిషియన్ టు కంపోజ్ సాంగ్స్ కాల్డ్ సంకీర్తనాస్ టు ప్రేజ్ ద లార్డ్ వెంకటేశ్వర. వెంకటేశ్వర స్వామిని గారిని ప్రశంసిస్తూ అనేకమైన వేల కీర్తనలు స్వామి గారి మీద ఈయన కంపోజ్ చేయడం జరిగింది అన్నమాచార్య. అటువంటి గొప్ప వాగ్గేయకారుడైనటువంటి అన్నమాచార్యుడు అన్నమయ్య పేరు మీదుగా ఈ యొక్క జిల్లా ఏర్పాటు కావడం అనేది మనందరం కూడా సంతోషించదగ్గ విషయం. మరి దీనికి ప్రత్యేకత, ఈ జిల్లాకు ప్రత్యేకత ఏమిటంటే ఇక్కడ ముఖ్యంగా ఎర్రచందనం, ప్రపంచంలోనే పేరు ఎన్నికైనటువంటి ఎర్రచందనం. దీన్ని ఏమంటామంటాం ఇంగ్లీష్లో రెడ్ శాండిల్వుడ్ అని కూడా అంటాం. రెడ్ శాండిల్వుడ్ ఈ యొక్క జిల్లా యొక్క సొంతం. అంటే అన్నమయ్య జిల్లాలోనే కాకుండా కడప జిల్లాలోనే ఉన్నాయి,
అన్నమయ్య జిల్లాలోనూ ఉంది, చిత్తూరు జిల్లా మరియు ఇప్పుడు వచ్చేసి మరి తిరుపతి జిల్లా, ఈ అన్ని జిల్లాల్లో కూడా మనకి ఇది లభిస్తుందన్నమాట. ముఖ్యంగా అన్నమయ్య జిల్లాలో ఈ యొక్క రెడ్ శాండిల్ అనేది ఎక్కువ మోతాదులో లభిస్తుంది. మరి యొక్క ఎర్రచందనం యొక్క శాస్త్రీయ నామం ఏమంటే చూడండి ఇక్కడ టెరోకార్పస్ లేదా పెరోకార్పస్, ఒకసారి టీ సైలెంట్ అనుకోండి, ఒకసారి పీ సైలెంట్ అనుకోండి. సో పెరోకార్పస్ లేదా టెరోకార్పస్ సంతాలినస్ అనేది ఎర్రచందనం యొక్క శాస్త్రీయ నామం. సో రెడ్ శాండర్స్ ఆల్సో, రెడ్ శాండర్స్ అంటాం, రెడ్ వుడ్ శాండల్వుడ్ అంటాం. రెడ్ శాండర్స్ ఆల్సో నోన్ యాజ్ రెడ్ శాండల్వుడ్. ఓకే, రెడ్ శాండర్స్ అన్న రెడ్ శాండల్వుడ్ అని కూడా సేమ్ మీనింగ్. ఈజ్ ఫౌండ్ ఇన్ ద ఫారెస్ట్ ఆఫ్ శేషాచలం, వెలిగొండ, లంకమల అండ్ పాలకొండ హిల్ రేంజెస్. పాలకొండ ఎక్కడ ఉన్నాయి? కడప జిల్లాలో ఉంటాయి మళ్ళీ రేంజెస్ ఇన్ ఆంధ్రప్రదేశ్. స్పెసిఫికల్లీ ఇన్ ఫారెస్ట్ అవైల్ డిస్ట్రిక్ట్స్ ఆఫ్ వైఎస్ఆర్, చిత్తూరు, నెల్లూరు అండ్ కర్నూలు జిల్లాలో ఈ యొక్క ఎర్రచందనం లభిస్తుంది. మరి చూస్తే ఇక్కడ పుల్లరిన్ అనేది చాలా ఇంపార్టెంట్ వన్. పుల్లరిన్ కూడా మనకు ఈ యొక్క జిల్లాలో లభిస్తుంది, మంగంపేట దాంట్లో. ఈ యొక్క పుల్లరిన్ దీని యొక్క బెనిఫిట్స్ ఏమంటే బుల్లెట్ ప్రూఫ్ జాకెట్స్ కొరకు, ఎందుకంటే ఇది చాలా తేలికగానే ఉంటుంది మరియు అత్యంత ప్రతిష్టాత్మక, అంటే డైమండ్ కంటే గట్టిగా ఉంటుందన్నమాట. అందులో బుల్లెట్ ప్రూఫ్ ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. కాబట్టి బుల్లెట్ ప్రూఫ్ జాకెట్స్ కానీ క్యాన్సర్ ట్రీట్మెంట్కు ఇక పుల్లరిన్ అనేది మనకు చాలా ఉపయోగపడుతుంది. ఇది ఎక్కడ ఏంటంటే మనకు మంగంపేట మైన్స్ నందు ఇది లభిస్తుంది అనమాట. మరి చూస్తే మరి ఒక్కసారి ఇక పేరు మీద తాళ్ళపాక అన్నమయ్య గారి పేరు మీద ఏర్పడింది కాబట్టి ఈయన గురించి ఒకసారి చూసినట్టయితే ఈయన పేరు ఆంధ్ర పద కవితా పితామహుడిగా పేరుగాంచారు తాళ్ళపాక అన్నమయ్య. ఆంధ్ర పద కవితా పితామహుడిగా తాళ్ళపాక అన్నమయ్య గారికి బిరుదు ఉందన్నమాట. ఈయన వెంకటేశ్వర స్వామి గారిని ప్రశంసిస్తూ 32,000 సంకీర్తనలు చేయడం జరిగింది. ఒకసారి అడిగారు అన్నమాట, 2 సార్లు అడిగారు బిట్టిది. ఎస్ఐలోని కాన్స్టిట్యూషన్ గ్రూప్స్లో కూడా అడిగారు. సో తాళ్ళపాక అన్నమాచార్యులు వెంకటేశ్వర స్వామి గారి మీద ఎన్ని వేల కీర్తనలు రచించారు. ఇంకోటి ఏమంటే అన్నమాచార్యులు ఏ జిల్లాలో జన్మించారు. ఇంకో దాంట్లో చందమామ రావే జాబిలి రావే అనే పాటను ఈ క్రింది వారిలో ఎవరు రాశారు. ఇది కూడా తాళ్ళపాక అన్నమాచార్యులే. ఇతని భార్య తిమ్మక్క, అన్నమాచార్యుల భార్య తిమ్మక్క. ఈమెకు గొప్పదనం ఏమంటే ఈమె సుభద్ర కళ్యాణమును రచించారు. ఈమె కూడా రైటరే. అయితే ఈమె చూడండి మొట్టమొదటి మహిళా కవయిత్రి ఈమె. మరి తాళ్ళపాక తిమ్మక్క ఈమె మొట్టమొదటి మహిళా కవయిత్రిగా పేరు తెచ్చుకోవడం జరిగింది. ఈమె కూడా అంటే పాత జిల్లా ప్రకారం అయితే కడప జిల్లాకు చెందిన వ్యక్తి. అదే మాదిరిగా కడప జిల్లాలోని బద్వేల్లో జన్మించినటువంటి గోపవరం మండలం గోపురం గ్రామంలో జన్మించినటువంటి ఆతుకూరి మొల్ల, ఈమె మొల్ల రామాయణం పేరుతో రామాయణం రచించింది. ఈమె కూడా ఏమంటే మొట్టమొదటిగా రామాయణాన్ని తెలుగులో రాసినటువంటి తొలి కవయిత్రిగా పేరు తెచ్చుకోవడం జరిగింది. వీళ్ళిద్దరు కూడా అంటారు కదా రాయలసీమ అంటే ఏదో అది ఇది అనుకుంటారు కదా, కానీ ఈ యొక్క మహిళా కవయిత్రులు ఓకే తాళ్ళపాక తిమ్మక్క అయితేనేమి ఆతుకూరి మొల్ల అయితేనేమి వీళ్ళిద్దరు కూడా చాలా ఫేమస్ అయినారు. మరి ఆతుకూరి మొల్ల సార్ చూస్తే కవిత్రి మొల్ల గురించి మొల్ల రామాయణంను రచించారేమో. శ్రీకృష్ణదేవరాయల కాలానికి చెందినటువంటిది ఏమో కూడా, అంటే కాంటెంపరీ అంటే సమకాలీకులు అంటాం. అంటే మనకు శ్రీకృష్ణదేవరాయల గారు కూడా రైటరే, ఈమె కూడా రైటర్ అనమాట. ఈమె కడప జిల్లా గోపవరం మండలం గోపురం గ్రామంలో జన్మించారేమో. అదే మాదిరి ఈమె పుట్టినటువంటి మార్చి 10వ తేదీని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉత్సవంగా మొల్ల జయంతి జరుపుకోవడం జరుగుతుంది. సో ఈమె గురించి మళ్ళీ మన కడప జిల్లాలో చూసుకోవడం జరుగుతుంది. మరి ఇక్కడ ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే ఇక్కడ మనకు తాళ్ళపాక తిమ్మక్క వచ్చింది కాబట్టి ఇక్కడ మనం ఆతుకూరి మొల్ల గురించి మనం ఇక్కడ చూడబోతున్నాం అనమాట. మళ్ళీ ఈమె రామాయణాన్ని తెలుగులో రాసినటువంటి తొలి కవయిత్రి. సో రామాయణాన్ని తెలుగులో రాసినటువంటి మొదటి కవయిత్రి ఈమె ఎవరంటే మొదటి మహిళా కవయిత్రి తాళ్ళపాక తిమ్మక్క. మరి చూస్తే ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యమైన ప్రదేశాలు ముఖ్యం మనకు నందలూరు ఒకసారి చూద్దాం. మరి చాలా ఉన్నాయి. మదనపల్లె ఉంది, హార్స్లీ హిల్స్ ఉంది, నందలూరు, అత్తిరాల, అన్నమయ్య ప్రాజెక్టు, వెలుగల్లి ప్రాజెక్టు, ఇవన్నీ కూడా 1 by 1 చెక్ చేద్దాం మిత్రమా. సో నందలూరు ఒకప్పుడు రాయలసీమలో ప్రసిద్ధి పొందినటువంటి బౌద్ధ క్షేత్రం. సో బౌద్ధ లయాలు మన ఆంధ్రప్రదేశ్లోని అమరావతిలోనే కాకోకుండా ఇక అన్నమయ్య జిల్లాలోని నందలూరులో కూడా పవిత్రమైన బౌద్ధ క్షేత్రం వెలిచాయన్నమాట. సో ఒకప్పుడు రాయలసీమలో ప్రసిద్ధ బౌద్ధ కేంద్రం నందలూరు అనేది చెయ్యేరు నది ఒడ్డున ఉంది. చెయ్యేరు దీనికి బహుదా నది అనే పేరు కూడా ఉంది.
చెయ్యేరు అన్న బహుదా రివర్ అన్న కూడా రెండు కూడా సేమ్ మీనింగే. మరి చెయ్యేరు లేదా బహుదా రివర్ అనేది పెన్నా నదికి ఉపనది. పెన్నా నది ఉపనది. అదే మాదిరిగా అన్నమయ్య పేరు మీద జిల్లా ఏర్పాటుతో పాటుగా అన్నమయ్య ప్రాజెక్టు కూడా ఉంది. ఇక అన్నమయ్య ప్రాజెక్టుకు మూలాధారం అంటే ఏ నది మీద నిర్మించారు దీనంటే చెయ్యేరు లేదా బహుదా రివర్ మీద అన్నమయ్య ప్రాజెక్టు నిర్మించడం జరిగింది. మరి 2 years ముందు వచ్చినటువంటి వరదల్లో ప్రాజెక్టు పూర్తిగా నిండి కొట్టుకుపోయిందనమాట. చెయ్యేరు అనేది పెన్నార్ లేదా పెన్నా నదికి ఉపనది. దీనినే బహుదా నది అని కూడా అంటారు. ఈ నది ఎక్కడ పుడుతుందంటే కర్ణాటకలోని కోలార్ జిల్లా రాయలపాడు కొండల్లో పుడుతుంది. ఓకే, ఈ నది కర్ణాటకలోని కోలార్ జిల్లా రాయలపాడు కొండల్లో పుట్టి చిత్తూరు జిల్లాలో ప్రవహించి అన్నమయ్య జిల్లాలో మదనపల్లె ప్రాంతం మీదుగా ప్రవహించి సరిపల్లి సమీపంలో వైఎస్ఆర్ జిల్లాను కూడా తాగుతుంది. ఈ నది మీద అన్నమయ్య ప్రాజెక్టు నిర్మించారు. చూసారా, ఇక బహుదా లేదా చెయ్యేరు నది అనేది పుట్టిది ఎక్కడ కర్ణాటకలో, తర్వాత చిత్తూరులో ఎంటర్ అవుతుంది, మదనపల్లి దగ్గర అన్నమయ్య జిల్లాలో ఎంటర్ అవుతుంది, ఆ తర్వాత సరిపల్లి సమీపంలో వైఎస్ఆర్ కడప జిల్లాను కూడా తాగుతుందన్నమాట. అంటే ఈ యొక్క అన్నమయ్య ప్రాజెక్టుకు మూలాధారమే మనకు చెయ్యేరు రివర్. అంటే చెయ్యేరు నదికి అడ్డంగా కట్టబడినటువంటి నది ప్రాజెక్టు పేరే మనకు అన్నమయ్య ప్రాజెక్ట్. అన్నమయ్య ప్రాజెక్ట్ అనేది మనకు ఇది నీటిపారుదల ప్రాజెక్టు మరియు డ్రింకింగ్ వాటర్ కూడా పనికొస్తుంది అన్నమాట. మరి నందలూరు అనేది ఏ నది ఒడ్డున ఉంది అంటే చెయ్యేరు నది ఒడ్డున ఉంది. హత్తిరాల లేదా హత్యారాల అలాంటి హత్తిరాల అంటాం, లేదంటే హత్తిరాల అంటాం, లేదంటే హత్యారాల అని కూడా అంటాం. ఇది కూడా బహుదా రివర్. అంటే ఇక్కడ చెయ్యేరు అన్న బహుదా రెండు కూడా ఒకటే కాబట్టి మనకు ఏదైనా అడగచ్చు అన్నమాట మనకు. మరి అన్నమయ్య ప్రాజెక్టు ఎక్కడుందంటే ఇది చెయ్యేరు ప్రాజెక్టు. సో ఇది ట్రిబ్యూటరీ ఆఫ్ పెన్నా. ట్రిబ్యూటరీ అంటే ఏమండి ఉపనది. సో పెన్నా నదికి ఉపనదే మనకు చెయ్యేరు లేదా బహుదా రివర్ అనమాట. తర్వాత అన్నమయ్య ప్రాజెక్టు ఒకసారి చూస్తే అన్నమయ్య ప్రాజెక్టు చెయ్యేరు నది లేదా బహుదా నది మీద కట్టబడింది. దీని యొక్క స్టోరేజ్ 2.23 TMC అనమాట. నవంబర్ 19, 2020 సంవత్సరంలో ఎక్కువ అసలు కురవడంతో ప్రాజెక్టు పూర్తిగా నిండి మొత్తం తుడిచిపెట్టుకుపోయింది. ఇప్పుడు ప్రాజెక్టు ఆనవాళ్ళే లేవన్నమాట. తిరిగి నిర్మాణానికి మరి గవర్నమెంట్ అనేది ఇంకా ముందుకు రాలేదు, తర్వాత త్వరలో చేయొచ్చేమో. రాజంపేట మండలం బాదనగడ్డ వద్ద ఈ యొక్క ప్రాజెక్ట్ నిర్మాణానికి శ్రీకారం చుట్టడం జరిగిందనమాట. మరి అత్తిరాల లేదా హత్యారాల చూస్తే పేరు మనకి హత్య గుర్తు పేరు ఉంది. అత్తిరాల అనేది కూడా మనకు రాజంపేట దగ్గర ఉందన్నమాట. సో రాజంపేట ఇక నందులూరు అయినా రాజంపేట అయినా అన్నమయ్య ప్రాజెక్ట్ అనేవి కూడా మనకు రాజంపేట దగ్గరలోనే ఉన్నాయన్నమాట. మరి అత్తిరాల అనేది చెయ్యేరు లేదా బహుదా నది ఒడ్డున ఉంది. సిచ్యువేటెడ్ ఆన్ ది ఈస్టర్న్ బ్యాంక్ ఆఫ్ ది చెయ్యేరు రివర్. చెయ్యేరు నది యొక్క పవిత్రత మహాభారతంలోనే వర్ణించబడిందనమాట. ఏమంటే చెయ్యేరు నది మాతృహత్య పాపం నుండి పరశురాముడిని ప్రాయశ్చిత్తం చేసింది. ఈ యొక్క క్షేత్రాన్ని పరశురాముడి క్షేత్రమని లేదా హత్యారాల అని కూడా అంటారనమాట. ఎందుకంటే హత్య గాంచబడినారు కాబట్టి, మాతృహత్య జరిగింది కాబట్టి హత్యారాల. ఓకే, దెన్ ఇట్ ఈజ్ హోమ్ టు పరశురామ టెంపుల్ విచ్ ఈజ్ సెడ్ టు డేట్ బ్యాక్ టు 7th to 8th century CEలో ఇది కట్టబడింది అనమాట. చూస్తే రిషి వ్యాలీ స్కూల్ అనేది మనకు మదనపల్లి దగ్గర ఉంది. మరి చూస్తే ఇక్కడ రిషి వ్యాలీ స్కూల్ ఇండియన్ బోర్డింగ్ స్కూల్ ఫౌండెడ్ బై ఫిలాసఫర్ జిడ్డు కృష్ణమూర్తి. అందరూ తెలుసు మనకు జిడ్డు కృష్ణమూర్తి తత్వవేత్త. సో మన రాష్ట్రంలోనే కాకుండా మన దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా జిడ్డు కృష్ణమూర్తి గారికి అటువంటి పేరు ఉందన్నమాట. ఆయన తత్వశాస్త్రవేత్త అంటే ఫిలాసఫర్ అనమాట. మరి యొక్క రిషి వ్యాలీ స్కూల్ను ఎవరు స్థాపించారంటే ఫిలాసఫర్ అయినటువంటి జిడ్డు కృష్ణమూర్తి గారు దీన్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ద స్కూల్ ఫౌండెడ్ ఇన్ 1926 బేస్డ్ ఆన్ ద ఐడియాస్ ఆఫ్ జిడ్డు కృష్ణమూర్తి. సో జిడ్డు కృష్ణమూర్తి గారి యొక్క ఐడియాస్ బేస్ చేసుకొని ఈ యొక్క స్కూల్ ఏర్పాటు చేయడం జరిగింది. మన ఈ యొక్క స్కూల్లో అనేక ప్రముఖ వ్యక్తులు కూడా చదవడం జరిగింది. ఈవెన్ రాజీవ్ గాంధీ అన్న అయినటువంటి ఆయన కూడా ఇక్కడే స్కూలింగ్ జరిగిందనమాట. తర్వాత చూస్తే జిల్లాలోని ముఖ్యమైన ప్రాజెక్టు ఒకసారి చూస్తే పించా ప్రాజెక్టు ఇది వచ్చేసి నీటి పారుదల ప్రధాన వనరు అనమాట. దీని మెయిన్ ఉద్దేశం అంటే నీటి పారుదల. తర్వాత అన్నమయ్య ప్రాజెక్టు ఇప్పుడు చూసిన దీని గురించి. తర్వాత వెల్లిగల్లు ప్రాజెక్ట్. సో వెల్లిగల్లు ప్రాజెక్టు నుండి రాయచోటికి తాగునీటిని అందిస్తారు. ఇది చాలా మిత్రమా మనకి ఏపీపీఎస్సీ ఎగ్జామ్ పెట్టడం జరిగింది. అంటే రాయచోటికి నీటి పారుదలకు అంటే డ్రింకింగ్ వాటర్కు ఏ నది ప్రధాన వనరు అని అడిగారు అనమాట ఒకసారి. ఓకే, సో వెల్లిగల్లు ప్రాజెక్టు నుండి రాయచోటికి
త్రాగునీరు అందిస్తారు. అంటే ఇది బోత్ అనమాట, ఇరిగేషన్ కానీ పనికొస్తుంది, మరి డ్రింకింగ్ వాటర్ టు రాయచోటి అనమాట. ఓకే, తర్వాత బహుదా ప్రాజెక్టు కర్ణాటకలో పుట్టి మదనపల్లి మీదుగా ప్రవహిస్తున్న బహుదా నదికి అడ్డంగా దీన్ని నిర్మించారనమాట. తర్వాత పెద్దేరు ప్రాజెక్టు, చిన్నేరు ప్రాజెక్టు, మిట్టసానిపల్లె ప్రాజెక్టు అనమాట. అయితే మనం చూడాల్సింది కూడా వెల్లిగల్లు ఒకసారి చూద్దాం. వెల్లిగల్లు ఎందుకంటే వెల్లిగల్లు అనేది మనకు డ్రింకింగ్ వాటర్ గాను ఉంది, మరియు ఇరిగేషన్ ప్రాజెక్టు కాబట్టి మరి వెల్లిగల్లు ఎక్కడ కట్టబడిందంటే అక్రాస్ పాపాగ్ని రివర్. సో పాపాగ్ని రివర్కి అడ్డంగా కట్టబడింది. సో అన్నమయ్య ప్రాజెక్ట్ అనేది చెయ్యేరు బహుదా అడ్డంగా కట్టబడితే, ఆ నదికి అడ్డంగా కట్టబడితే, మరి ఇక వెల్లిగల్లు ప్రాజెక్ట్ అనేది పాపాగ్ని రివర్కు. ఇక పాపాగ్ని కూడా మనకు, సో పాపాగ్ని కూడా మనకు పెన్నా రివర్కు ఉపనది అంటే ట్రిబ్యూటరీ అనే, అంటే బహుదా లేదా చెయ్యేరు నది కూడా పెన్నాదికి ఉపనది. అదే మాదిరిగా మనకు పాపాగ్ని రివర్ కూడా మనకు ఉపనది. అంటే ఇక పాపాగ్ని రివర్ అనేది గండి క్షేత్రం పక్కన ప్రవహిస్తూ ఉంటుంది. అడుగుతుంటా గండి క్షేత్రం ఆన్ ది బ్యాంక్స్ ఆఫ్ అడగచ్చు. మనకి ఏం చెప్పాము మనము, హత్తిరాల టెంపుల్ ఆన్ ది బ్యాంక్స్ ఆఫ్ చెయ్యేరు లేదా బహుదా. అదేవిధంగా గండి క్షేత్రం ఆన్ ది బ్యాంక్స్ ఆఫ్ పాపాగ్ని, ఆ పైన ఉండేదే వెల్లిగల్లు ప్రాజెక్ట్ అనమాట. సో నియర్ వెల్లిగల్లు విలేజ్. ఓకే, అన్నమయ్య డిస్టిక్ అనమాట. ఇది ఇరిగేషన్ అండ్ డ్రింకింగ్ వాటర్ టు రాయచోటి అనమాట. తర్వాత చూస్తే హార్స్లీ హిల్స్, ఇది మనకు మదనపల్లి దగ్గర ఉందన్నమాట. సో ఇది వేసవి విడిది ప్రాంతం. సో ఆంధ్ర ఊటీ అని కూడా దీని పేరు. ఆంధ్ర ఊటీ అంటే ఊటీ తర్వాత అటువంటి చల్లదనం ఎక్కడ ఉంటుందంటే ఇక్కడ మనకి ఇక్కడ ఉంటుందని భావిస్తారు. అందువల్లనే ఊటీని మనం ఆంధ్ర ఊటీ అని కూడా పిలుచుకోవడం జరుగుతుంది. రాష్ట్రంలో ఉన్నటువంటి ఏకైక వేసవి విడిది కేంద్రం అంటే ఓన్లీ సమ్మర్ హిల్ స్టేషన్ ఇన్ ఆంధ్రప్రదేశ్. సో మనకు ఆంధ్రప్రదేశ్లో ఒకే ఒక సమ్మర్ హిల్ స్టేషన్ ఉంది, దాని పేరే హార్స్లీ హిల్స్. దీన్నే ఆంధ్ర ఊటీ అని కూడా పిలుస్తారనమాట. మరి దీన్ని ఎవరు కనుక్కున్నారంటే హార్స్లీ హిల్స్ ఆర్ హార్స్లే కొండ ఆర్ ఏనుగుల్ల మల్లమ్మ కొండ. ఇది కూడా ఒకసారి అడిగారండి మిత్రమా. సో హార్స్లీ హిల్స్కి మరొక పేరేమి అనేసి ఒకసారి మనకు బిట్లు అడిగారనమాట ఏపీబీఎస్సీలో. కాబట్టి హార్స్లీ హిల్స్ అన్నా, లేదా హార్స్లీ కొండ అన్నా, లేకుంటే ఏనుగుల్ల మల్లమ్మ కొండ అన్న కూడా ఒకటే. ఈజ్ ఎ సిరీస్ ఆఫ్ హిల్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఇన్ మదనపల్లె మండల్. ఈజ్ అబౌట్ 9 miles ఫ్రమ్ మదనపల్లి అనమాట. సో డబ్ల్యూడి హార్స్లీ ఏ బ్రిటిష్ కలెక్టర్ బిల్ట్ హిజ్ హోమ్ అరౌండ్ 1870 ఆఫ్టర్ హూమ్ ఇట్ ఈజ్ నేమ్డ్. సో ఈయన అక్కడ ఆయన బిల్డింగ్ కట్టుకున్నాడు, ఇల్లు కట్టుకున్నాడు ఆయన, డబ్ల్యూడి హార్స్లీ ఆయన. ఈయన ఎవరంటే ఆయన బ్రిటిష్ కలెక్టర్ అనమాట. అక్కడ ఇల్లు కట్టుకోవడంతో ఆ యొక్క దానికి హార్స్లీ హిల్స్గా పేరు పాతుకుపోయిందనమాట. మరి సముద్ర మట్టానికి ఇది 1290 meters లేదా 4230 అడుగుల ఎత్తులో ఉంది. నెక్స్ట్ చూస్తే ఆరోగ్యవరం. సో పేరు ఆరోగ్యం అంటే హెల్త్ రికవరీ అనమాట. ఇది కూడా మదనపల్లిలో ఉందన్నమాట. ఆరోగ్యవరం ఈజ్ ద ప్లేస్ నియర్ మదనపల్లి విచ్ హ్యాస్ ద లార్జెస్ట్ లెప్రసీ ట్రీట్మెంట్ సెంటర్ ఇన్ ఆంధ్రప్రదేశ్. సో ఆంధ్రప్రదేశ్లోనే ఇక లెప్రసీకి కుష్టు నివారణకు ట్రీట్మెంట్కు ఇక్కడ అతిపెద్ద హాస్పిటల్ ఇక్కడ ఉందన్నమాట. తర్వాత బీటీ కాలేజ్ చాలా ఇంపార్టెంట్ మిత్రమా. ఈవెన్ సివిల్ సర్వీసెస్ కూడా ఈ యొక్క బిట్ అడగడం జరిగింది. సో బీటీ కాలేజ్ సివిల్ సర్వీసెస్లో కూడా అడిగారు బిట్ను. సో 2023లో మీరు చూసినట్టయితే 2023 2 బిట్లు అక్కడ నుంచి అడిగారు. సివిల్ సర్వీస్లో ప్రిలిమినరీ ఎగ్జామినేషన్లో ఇక్కడ నుంచి 2 బిట్లు పడ్డాయి అనమాట మనకు. అటువంటి ఫేమస్ కాలేజ్ బీటీ కాలేజ్ ఏ విజిట్ బై అన్నీ బీసెంట్. సో అన్నీ బీసెంట్ మనకు తెలిసి ఫిలాసఫీ. ఓకే, థియోసాఫికల్ సొసైటీ ఎస్టాబ్లిష్డ్ బై అన్నీ బీసెంట్ ఇండియాలో కదా. అన్నీ బీసెంట్ టు మదనపల్లి 1910 ద బర్త్ ప్లేస్ ఆఫ్ జిడ్డు కృష్ణమూర్తి whom he had adopted led to the establishment of the college. మరి బీటీ కాలేజ్ ఎవరు ఎస్టాబ్లిష్ చేశారంటే అన్నీ బీసెంట్. ఇట్ ఈస్ కామన్ నాలెడ్జ్ దట్ రబీనాథ ఠాగోర్ ఆథర్డ్ ద నేషనల్ యాంథమ్ జనగణమన ఇన్ 1911. సో 1911 సంవత్సరంలో మనకు రబీనాథ ఠాగూర్ గారు జనగణమన అనే పాటకు ఈయన ఆథర్ అనమాట. గీతాంజలి అనే రచనలో ఉందన్నమాట. బట్ నాట్ మెనీ నోస్ దట్ ఇట్ వాజ్ ద ట్రాన్స్లేటెడ్ ఇంటూ ఇంగ్లీష్ మార్నింగ్ సాంగ్ ఆఫ్ ఇండియా. అంటే ఈ యొక్క జనగణమన అనే దాన్ని మార్నింగ్ సాంగ్ ఆఫ్ ఇండియా అనే పేరుతో ఇంగ్లీష్లోకి అనువదించింది కూడా ఎవరంటే రవీంద్రనాథ్ ఠాగూర్. ఎక్కడంటే బీటీ కాలేజ్లో అండ్ గివెన్ ట్యూన్ ఆన్ February 28, 1919 డ్యూరింగ్ ఠాగూర్స్ బ్రీఫ్ స్టే అట్ మదనపల్లి.
సో 1919 ఫిబ్రవరి 29వ తేదీ నాడు రవీంద్రనాథ్ ఠాగూర్ గారు ఈ యొక్క కాలేజీకి రావడం జరిగింది. అక్కడే ఈ యొక్క జనగణమన అనే నేషనల్ మన యొక్క ఇప్పుడు నేషనల్ యాంథమ్ కదా, దాన్ని మార్నింగ్ సాంగ్ ఆఫ్ ఇండియా అనే పేరుతో ఇంగ్లీష్లోకి ఇక్కడ అనువదించారన్నమాట. అటువంటి చాలా ప్రాముఖ్యమైనటువంటి కాలేజే బీటీ కాలేజ్. మరి యొక్క జనగణమన వాజ్ డిక్లేర్డ్ ద నేషనల్ యాంథమ్ ఆన్ January 24th, 1950. సో మరి 1950 జనవరి 24 నుంచి ఇక జనగణమన అనేది మనకి నేషనల్ యాంథమ్గా మనం గుర్తించడం జరిగింది. అదే మాదిరిగా బంగ్లాదేశ్ యొక్క నేషనల్ యాంథమ్ అయినటువంటి హమార్ సోనార్ బంగ్లా అని కూడా రచించింది ఎవరంటే మన యొక్క రవీంద్రనాథ్ ఠాగూర్ గారే. మరి మన ఏషియాలో మన ఇండియాలోనే కాదు, ఏషియాలోనే మొట్టమొదటిగా నోబెల్ ప్రైజ్ ఇన్ లిటరేచర్ అందుకుంది కూడా ఎవరంటే రవీంద్రనాథ్ ఠాగూర్ గారు అనమాట. సో అటువంటి చాలా ముఖ్యమైనటువంటి వ్యక్తులైతేనేమి, ప్రాజెక్టులైతేనేమి, టెంపుల్స్ అయితేనేమి ఉన్నటువంటి ఇదే మనకిది అన్నమయ్య జిల్లా. అదే మరి అన్నమయ్య జిల్లా యొక్క హెడ్ క్వార్టర్స్ అయినటువంటి రాయచోటి ఉంది కదా మనకు. మరి రాయచోటి కూడా మనకు చాలా ఇంపార్టెంట్. ఓకే, అన్నమయ్య జిల్లాలో ఉన్నటువంటి మరి ఇన్ని తెలిసిన తర్వాత అన్నమయ్య జిల్లా హెడ్ క్వార్టర్స్ అయినటువంటి రాయచోటి గురించి మనం చూడాలా, చాలా ఇంపార్టెంట్. మరి దీని యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ కూడా జరిగింది, మనం ప్రధాన కేంద్రం వచ్చేసి దీనికి రాయచోటి. మరి రాయచోటిలో ఉన్నటువంటి ముఖ్యమైన నది ఏమి, రాయచోటి ఏ నది ఒడ్డున ఉంది, రాయచోటిలో ఉన్నటువంటి ప్రముఖమైన మనకు ఆధ్యాత్మికంగా అయితేనేమి మరి టెంపుల్ అయితేనేమి దాదాపుగా 1000 సంవత్సరాల గుడి కూడా ఇక్కడ ఉందన్నమాట. దాని గురించి సార్ చూద్దాం. మరి అన్నమయ్య జిల్లాలో ప్రధాన కేంద్రం రాయచోటి అని మనకి ఏముందంటే మాండవ్య నది, మాండవి రివర్ లేదా మాండవి రివర్ అనే నది ఒడ్డున ఉంది. సో రాయచోటికి మధ్యలో వెళ్తూ ఉంది, మధ్యలో వెళ్తుంది. ఇది పుట్టేది కూడా అన్నమయ్య జిల్లాలోనే పుడుతుంది. మరియు అన్నమయ్య జిల్లాలో పుట్టి మనకు ఇది వీరభద్రస్వామి టెంపుల్. సో వీరభద్రస్వామి టెంపుల్ దాదాపుగా 1000 సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి వీరభద్రస్వామి టెంపుల్కు కూడా ఈ యొక్క నది ఒడ్డున ఉందన్నమాట. దీనికి ఆల్సో కాల్డ్ దక్షిణ కాశీ. సో ఈ యొక్క వీరభద్రస్వామి టెంపుల్ను దక్షిణ కాశీ అంటాం. ఇక వీరభద్రస్వామి టెంపుల్కు 1000 సంవత్సరాల చరిత్ర ఉంది. ఈ యొక్క టెంపుల్ పక్కన పోయే నది పేరు ఏమంటే మాండవ్య లేదా మాండవి రివర్ అని కూడా అంటాం. సో రాయచోటి అనేది మాండవి రివర్ పక్కన ఉంది. సో రాయచోటి ఆన్ ది బ్యాంక్స్ ఆఫ్ మాండవ్య రివర్. సో దట్స్ ఆల్ మిత్రమా. ఇంకా మీకు ఇన్ఫర్మేషన్ తెలిసినట్లయితే మనకు కమెంట్ చేయండి. సో థ్యాంక్ యూ.